హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బాగా బీచ్ నైట్ లైఫ్ అండ్ కొలంగట్ బీచ్ ఇవి కవర్ చేయబోతున్నాం. సో రైట్ నౌ నేను ఇప్పుడు టీటోస్ లైన్ దగ్గర ఉన్నాను. ఈ టీటోస్ లైన్ నుంచి మనం బాగా బీచ్లోకి వెళ్తున్నాము. ఇదే టీటోస్ లైన్. ఈవినింగ్ చూస్తున్నారు కదా, కొద్దిగా రద్దీ తక్కువగా ఉంది. బికాజ్ ఇది టైం వచ్చేసి 4 గంటలు అవుతుంది. కొంచెం బాగా ఎండ ఉండడం వల్ల పబ్లిక్ తక్కువ ఉన్నారు. అది మనకు 6 కల్లా చూసామనుకోండి, కొంచెం చీకటి పడగానే ఈ రోడ్డు ఎంత రద్దీగా ఉంటుంది అంటే అంత రద్దీగా ఉంటుంది. సో మనం కొంచెం ముందుకు వెళ్ళగానే చూస్తున్నారు, ఫస్ట్ మనకు వచ్చే ఈ టీటోస్ క్లబ్ ఎంట్రీ ఫీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఎంట్రీ వచ్చేసి మామూలు కపుల్కి అయితే 2000 రూపీస్, అదే సింగిల్కి అయితే 2500. అండ్ ఇక్కడ చూడండి, ఓపెనింగ్ టైమింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 టు మార్నింగ్ 3 వరకు ఉంటుందంట. అండ్ దాని పక్కనే హుక్కా సెంటర్ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా ఈ హుక్కాస్. అండ్ ఇక్కడ ఇంకొంచెం ఫస్ట్ క్లబ్ దాకా ఇంకోటి సెకండ్, ఇవన్నీ కూడా టీటోస్ కి సంబంధించిన క్లబ్. ఈ వీధికి ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్టాచ్యూలోని వ్యక్తి పేరే టీటో, ఈయన పేరే పెట్టారు ఈ స్ట్రీట్ కి టీటోస్ లేన్ అనేసి. సో మనం ఇప్పుడు బాగా బీచ్ లకి ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, వైట్ శాండ్. గోవాలోకి ఉన్న బీచెస్ లోకి వెళ్ళా నెంబర్ 1 అండ్ ఫేమస్ బీచ్ ఏంటంటే బాగా బీచ్. ఇక్కడున్న హడావిడి, ఇక్కడున్న రద్దీ ఇంకా ఏ బీచ్ లోనూ మీకు కనిపించదు. సో ఎక్కువ మంది టూరిస్ట్ కూడా ప్రిఫర్ చేసే బీచ్ మన ఈ బాగా బీచ్. అండ్ మనం ఎంటర్ అయిన స్టార్టింగ్ లోనే మనం ఇక్కడ చూసుకోవచ్చు, వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించిన ప్రైజ్ లిస్ట్ ఇక్కడే పెట్టారు. మనకు నచ్చిన స్పోర్ట్స్ మనము ఎంచుకోవచ్చు. బాగా అంటే బాగా బాగాలో ఉన్న హడావిడి. అక్కడ చూస్తున్నా మీరు, ఆ జెట్స్ కి అయితే 500 రూపీస్ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు 600. అండ్ ఇక్కడ బనానా రైడ్ కూడా 500. అంటే మినిమం ఈ రైడ్స్ అన్ని 500 రూపీస్. బట్ ఆ జెట్స్ కి చూస్తున్నారు కదా, అక్కడ వెళ్తున్నది మనం ఓన్లీ నామమాత్రంగా ముందు కూర్చోవాలి. రైడ్ మొత్తం మనతో వచ్చే అతనే చేస్తాడు. జస్ట్ ఓన్లీ మనం ఉత్సవ విగ్రహం లాగా అక్కడ కూర్చోవాలంతే. అది ఇంకా పారాసైలింగ్ అయితే చాలా బాగుంటుంది, అది 200 రూపీస్. ఒకసారి ట్రై చేయొచ్చు, చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అనమాట. చూడండి, మనకి ఇక్కడ ఈ షీషోర్ నుంచి ఆ ఒడ్డు చాలా దూరం ఉండడం వల్ల, ఆ వైట్ ఇసుక ఉండడం వల్ల ఆ ఒడ్డు పైన మనకు ఈ బాగా బీచ్ కు అదనపు ఆకర్షణ అనమాట. అందుకనే మీ ఇక్కడ ఉన్న గోవాలో ఉన్న అన్ని బీచ్ల కంటే ఈ బీచ్ ఎందుకు అంత అందరూ ఎక్కువ ఇష్టపడతారంటే ఈ కారణం చేత. చూడండి, ఇక్కడ వాటర్ ఇక్కడ ఉంది, ఒడ్డు చాలా దూరం ఉంది. ఆ ఒడ్డు మొత్తం మనకు ఎక్కువ స్పేస్ ఉంది. ఆ స్పేస్ లోనే వీళ్ళు ఏం చేస్తున్నారు, నైట్ రైడ్ చాలా హోటల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. నైట్ లైఫ్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మిగతా బీచ్లు కూడా ఉన్నాయి, అవి కొంచెం ప్రైవేట్ బీచ్లు అని రకరకాలుగా ఉన్నాయి. ఎక్కువ మంది అట్రాక్ట్ చేసే బీచ్, ఎక్కువ మంది లైక్ చేసేది, ఎక్కువగా అందంగా ఉండేది. గోవాలో ఏ ప్లేస్ మిస్ చేసినా, ఏది చూసినా చూడకపోయినా ఫస్ట్ ప్రయారిటీ ఈ బాగా బీచ్గా ఉంటుంది. అండ్ నైట్ లైఫ్ కూడా ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఆ చివరికి వెళ్తున్నాము. సో మనం రైట్ సైడ్ చివరికి వెళ్తే అక్కడ చూస్తున్నారు కదా, బాగా బీచ్ అనే నేమ్ బోర్డు. ఫస్ట్ అయితే నేను ఆ చివరికి వెళ్ళి బోట్ రైడ్ చేయాలనుకుంటున్నాను. బాగా బీచ్ గోవాలో మస్ట్ విజిట్ ప్లేసెస్ లో నెంబర్ 1 లో ఈ బాగా బీచ్ ఉంటుండడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అన్ని బీచ్లలో కంపేర్ చేస్తుంటే బాగా బీచ్ నెంబర్ 1, ఎప్పుడు నెంబర్ 1. చూడండి, ఎప్పుడు కలకలాడుతుంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, నైట్ లైఫ్ కావచ్చు, బాగా బీచ్ పెట్టిన పేరు నైట్ లైఫ్. ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది, మళ్ళీ ఈ వీడియోలో నైట్ లైఫ్ ఒకసారి జస్ట్ రఫ్ గా కావాలి చూపిస్తాను. సో ఈ టోటల్ రైడ్ 30 మినిట్స్. 30 మినిట్స్ మనకు సముద్రం లోపలికి తీసుకెళ్తారు. సో పక్కనే ఉన్న అంజునా బీచ్ కూడా మనకు కవర్ అవుతుంది. మనకు అక్కడ కొండ చూసారు కదా, బాగా బీచ్ అని నేమ్ పక్కన కొండ పక్కనే అంజునా బీచ్. మన రోడ్ సైడ్ వెళ్ళాలంటే దాదాపు 7 కిలోమీటర్స్ కదా, చాలా దూరం అనిపిస్తుంది. కానీ ఇక్కడ బాగా బీచ్ నుంచి అయితే చాలా దగ్గర అనిపించింది. సో ఇక్కడ ఈ చివర చూడండి, బాగా బీచ్ చివర అక్కడ లాస్ట్ లో కాయాకింగ్ కూడా ఉంది. మీకు మళ్ళీ లాస్ట్ మన రైడ్ అయిపోయి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఆ పక్కన చూడండి యాక్టివిటీస్. సో ఫుల్ హంగామా ఉంటుందండి బాగా బీచ్ లో మాత్రము. సో ఎవ్రీబడి లవ్స్ బాగా బీచ్. ఇదే హడావిడి బీచ్ చాలా వేరే చోట అయితే 80% కనిపించదు మీకు. బట్ రైడ్స్ కూడా ముందుకు కంపేర్ చేసుకుంటే
చాలా ఎక్కువ ఉన్నాయి. అదే అన్ని రైడ్స్ మనం చూడాలనుకుంటే అక్కడ చూసారు కదా 2500. సో జెట్స్కి మనకు పారాసైలింగ్, బనానా రైడ్, ఇంకా సో ఒక 6 రైడ్స్ ఉన్నాయి. ఆ ప్యాకేజ్ తీసుకోవడం అయితే బెస్ట్ అనిపిస్తుంది. సో మన రైడ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మన డ్రైవరు మంచి జోష్ మీద ఉన్నాడు. వేసి ఆల్రెడీ ఆటోపోట్లు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఈవినింగ్ టైం కదా. మనోడు కింద వేసి గుద్దుతున్నాడు అనమాట. బాగా అందరికి జోస్ వచ్చి మొత్తం వాటర్ అంతా మా మీద పడుతుంది లోపల. సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ లోపలికి అలా వెళ్ళడము. అండ్ మీరు అక్కడ యాక్టివిటీస్, పారాసైలింగ్ యాక్టివిటీస్ అన్ని చూస్తున్నారు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా 1200 రూపీస్, ఇంత ప్రీవియస్గా 1000 ఉండేది. సో అండ్ మనకు రైట్ సైడ్ లైట్ చూస్తున్నారు, అది ప్రైవేట్ ప్రాపర్టీ అంట. సంబడి ఓన్స్. అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, అది ప్రైవేట్ ప్రాపర్టీ అనేసి అంటున్నారు. సో మనకు ఆ కొండ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తేనే అంజనా బీచ్. అదే మనం రోడ్ సైడ్ నుంచి వెళ్ళాలనుకోండి 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూడండి ఈవినింగ్ టైము ఆ సన్సెట్ అయ్యే టైంలో ఆ గోల్డ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన డ్రైవర్ కూడా అందరికీ జోష్ రావాలనే ఉద్దేశంతో షిప్ని ఇలా వాటర్కి గుద్దేటట్టుగా డ్రైవ్ చేస్తున్నాడు. సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఇది మాత్రం తప్పకుండా 500 రూపీస్ చాలా వర్తబుల్. వేరే మనకు 2-3 మినిట్స్ అంతే చూసారు కదా. జెట్స్కి కూడా ఎంతసేపు ఉంది, మన ముందు కూర్చున్న వాడు వెనకాల డ్రైవ్ చేసుకుని వస్తాడు, ఎంత 5 to 10 మినిట్స్. సో దానికంటే కూడా ఇది చాలా బెటరు నాకు అనిపించింది. ఇంకా పారాసైలింగ్ అంటే దాని 2 మినిట్స్, అది కూడా వర్తబుల్లే, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది మాత్రం మీరు ఏది చేసే ట్రై చేయకుండా ఇది మాత్రం చేయండి, ఎందుకంటే 30 మినిట్స్ చాలా బాగుంటుంది మనకు ఈ సీలో. సో అక్కడ కనిపిస్తుంది మనం బాగా బీచ్ నుంచి మనం రైట్ సైడ్ వచ్చాం, అది అక్కడ కనిపిస్తుంది కదా అంజనా బీచ్. సో అంజనా బీచ్ నాది ప్రీవియస్ వీడియోలో ఉంది, అది కూడా మీకు ప్రీవియస్ ప్లేలిస్ట్ ఐకార్డ్స్లో ఇస్తాను, ప్లీజ్ డూ వాచ్. అదే అండి అంజనా బీచ్ దగ్గర కొద్దిగా ఎక్కువ మంది అంజనా అంటే ఫారినర్స్ ఎక్కువ వస్తారనే ఉద్దేశం ఉంటుంది. బట్ అది కూడా కరెక్టే. అంజనా బీచ్తో కంపేర్ చేసుకుంటే కూడా మనకు బాగానే చాలా బెటర్. చూడండి అంజనా బీచ్ అయితే సీషోర్ చాలా తక్కువ, ఎంత అంటే జస్ట్ ఒక 10-15 మీటర్స్ ఉంటుంది సీషోర్కి, అక్కడ అంత బాగుండదు. సో మీకు అంజనా లాస్ట్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా ఓల్డ్ వీడియోస్లో ఉంది అంజనా బీచ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. సో ట్రిప్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము రిటర్న్ కూడా వచ్చేస్తున్నాము, ఈవినింగ్ అయింది. ఇంకా చూడండి ఇప్పుడు డీజేలతో ఎలా ఎత్తిస్తారు. ఇంతసేపు మీరు చూసిన బాగా బీచ్ ఒక లెక్క, నైట్ అయిన తర్వాత ఇంకొక లెక్క. ఇక్కడ కొన్ని స్కామ్స్ కూడా ఉన్నాయి, అవి మీకు చెప్తాను. ఇంకా కొంచెం మీకు నైట్స్ అవన్నీ చూపిస్తూ ఆ స్కామ్స్ ఏంటివి, ఎలా ఉండాలి అనేసి. మన వాళ్ళే ఉంటారు, తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, మాటలు కలుపుతారు మన వాళ్ళే అనేసి. మొత్తం స్కామ్సే ఉంటాయి ఇక్కడ. సో మనం వచ్చామా, వాటర్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే చేసామా, స్విమ్ చేయాలనుకుంటే చేసామా, అంతవరకే ఉండాలి. బాగా వచ్చి వేరే వాటిలో వేలు పెట్టామనుకుంటే దెబ్బ అయిపోతుంది. సో ఈవినింగ్ 6 అవుతుంది, వెనకాలంతా మ్యూజిక్ అప్పుడే స్టార్ట్ చేశారు. చీకటి పడే కొద్దీ మళ్ళీ ఇది ఇంకో ప్రపంచం అయిపోతుంది. పొగలంతా డే టైంలో అంతా ఒక ప్రపంచం, సో వాటర్ యాక్టివిటీస్తో ఒక ప్రపంచము, నైట్ అయితే ఇంకొక ప్రపంచము. సో ఇక్కడ మనకు బాగా బీచ్ ఎండ్లో కాయాకింగ్ కూడా ఉంది. సో కాయాకింగ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే, మనకు ఇక్కడ రైట్ సైడ్ ఒక చిన్న నది లాగా ఉంది ఎండ్లో. ఈ నదిలో చేయాలనుకుంటే 350 రూపీస్ అంట. అదే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సముద్రంలో చేయాలనుకుంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో రైట్ సైడ్ నది చూస్తున్నారు కదా, ఈ సముద్రం నుంచి ఏర్పడిన ఈ నదిలో చేసేవాళ్ళు కాయాకింగ్ ఈ నదిలో చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ సముద్రంలో చేసేవాళ్ళు సముద్రంలో చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం రెగ్యులర్గా జరిగే స్కామ్స్ గురించి మాట్లాడుకుంటాము. ఇక్కడ ఏం చేస్తుంటే మన యాక్టివిటీస్లో మనం బిజీగా ఉంటే, ఏదో మన స్విమ్మింగ్, మన బోటింగ్, మన పనులు మనం ఉంటే మనకు తెలియకుండానే మన వెనకాల చాలా మంది మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు గ్రూప్ వచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తారు. మసాజ్ పేర్లతో, రష్యన్ అమ్మాయిల పేర్లతో వీళ్ళు చిన్నగా ట్రాప్లకు దింపాలని చూస్తారు. దయచేసి ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి. అవన్నీ మొత్తం ఇక్కడ పెద్ద స్కామ్. అది ఒక్కసారి ఆ స్కామ్లకు దొరికారా మొత్తం ఖాళీ చేసి పంపిస్తారు. సో బాగా బీచ్కి వస్తే ఓన్లీ వాటర్ స్పోర్ట్స్, ఇంకా వీలైతే నైట్ లైఫ్ దూరం నుంచి చూసి అక్కడక్కడ మనం ఫ్రీగా డాన్స్ చేసుకోవచ్చు, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. సో అది చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోయాము, అంతవరకు ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మిరుమిట్లు కలిపి ఈ లైటింగ్ మనకు బాగా బీచ్ స్టార్టింగ్ నుంచి పొలంగేట్ బీచ్ ఎండింగ్ వరకు ఈ 2 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో
ఇది ఇంతే ఒక్కొక్క రెస్టారెంట్ దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ లైటింగ్, చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. మనకు ఈ లైటింగ్ ఈ బీచ్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది, బాగా టు కొలంగేట్. అంత అద్భుతం చూడండి, ఒక్కొక్క రెస్టారెంట్ దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ లైటింగ్, చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. మ్యూజిక్ అయితే ఒక్కొక్క రెస్టారెంట్ దగ్గర ఒక్కొక్క మ్యూజిక్. సో ఇక్కడ అన్ని ఈ ఎంటీ టేబుల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉంటారు ముందు అన్ని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ కూడా ఒక స్కామ్ ఉంటుంది. సో మనము ఫస్ట్ ఏదైతే మనం ఆర్డర్ పెడతామో అది కరెక్ట్ గా ఇచ్చారా లేదు చూసుకోండి. మనం ఆర్డర్ పెట్టింది వేరే తీసుకొచ్చి ఒకసారి పేచి పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ ఉద్దేశం అంటే మంది ఎక్కువైన తర్వాత కొంచెం బిల్ ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. సో కొన్ని చోట్ల అలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి. సో స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్ స్కామ్స్ అన్నమాట. సో వెళ్ళామా, నైట్ లైఫ్ చూసి చూడండి. అక్కడ ఇవంతా డాన్స్ చేసి చూడైతే ఎటువంటి అబ్జెక్షన్ చెప్పరు. ఒకవేళ మనం ఆ రెస్టారెంట్లో తిని వెళ్ళి డాన్స్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. లేదు బయట నుంచి వెళ్ళి డాన్స్ చేసినా కూడా ఎవరు అడగరు. సో వాళ్ళకి కావాల్సింది అక్కడ పబ్లిక్ ఎక్కువ మంది కనిపిస్తున్నారంటే బయట ఉండే వాళ్ళు ఇక్కడ ఏదో ఈ రెస్టారెంట్ లో బాగున్నట్లుంది, అందుకని ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అనే ఉద్దేశంతో రావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఏ అబ్జెక్షన్ చెప్పరు. సో మొత్తానికి ఇదండి. మళ్ళీ మనము ఇక్కడ స్టార్టింగ్ లో మనం వచ్చాం కదా టీటోస్ లైన్ దగ్గర నుంచి, మళ్ళీ మనం అక్కడికి వచ్చేసాము. బాగా బీచ్ ఎండ్ నుంచి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి మళ్ళీ మనము టీటోస్ లైన్ ద్వారా రూమ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. సో టీటోస్ లైన్ ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు చూడండి, అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. మనం వచ్చేటప్పుడు పెద్దగా రోడ్లో జనాలు కనిపించలేదు కదా, ఇక్కడ చూడండి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బాగా మంచిగా డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ బీచ్ లో మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బీచ్ లో. సో ఇది ఫ్రెండ్స్ బాగా బీచ్. ఫైనల్ గా ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ కి, అన్ని రకాల ఆనందాలకు, సో కొన్ని రకాల స్కామ్స్ కి ఇక పెట్టింది పైన అనమాట. సో మనము మన లిమిట్స్ లో మనం ఉంటే నో ప్రాబ్లం, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఇంకా వేరే ఏదైనా అట్రాక్షన్ అదనపు ఆకర్షణకు లోన్ అయ్యామో ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకున్నట్లే. చూసారు కదా ఫ్రెండ్స్ బాగా బీచ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మళ్ళీ మనం టీటోస్ లైన్ చూద్దాము. మనం రిటర్న్ వచ్చేటప్పుడు పెద్దగా పబ్లిక్ ఎవరు లేరు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ నైట్ టైము ఈ టీటోస్ లైన్ ఎలా ఉంటుందో ఒకసారి టీటోస్ లైన్ చూసుకొని తర్వాత మనం రేపు మార్నింగ్ కొలన్ గేట్, ఇప్పుడు కొలన్ గేట్కి వెళ్తే కూడా సేమ్ ఇలాంటి వాతావరణమే ఉంటుంది కాబట్టి సో కొలన్ గేట్ నేను మార్నింగ్ పెట్టుకున్నాను, ఇది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేయడం జరుగుతుంది. సో టీటోస్ లైన్ చూద్దాం. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ క్లబ్స్ దగ్గర ఇసుక వేస్తే రాలంత జనం ఉన్నారు. సో ఈసారి మా పబ్లిక్ ఈ టీటోస్ క్లబ్ చూస్తున్నారు కదా, పెద్దగా ఎవరు లేరు. యూఎస్కి వచ్చినప్పుడు మాత్రం ఎటు చూడు విపరీతమైన పబ్లిక్ ఉండేవాళ్ళు. సో ఇంకా బాగా బీచ్ అండ్ బాగా బీచ్ నైట్ లైఫ్, ఇంకా ఈ టీటోస్ లైన్ ఎందుకు ఫేమస్ అంటే ఈ క్లబ్ల వల్ల చాలా ఫేమస్. ఇది అన్ని చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కొలన్ గేట్కి వెళ్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. రైట్ నౌ ఇప్పుడు కొలన్ గేట్ సర్కిల్ దగ్గర ఉన్నాను నేను. మనం బాగా బీచ్ నుంచి అలాగే ఇసుకలో నడుచుకుంటూ కొలన్ గేట్కి వెళ్ళామనుకోండి 30 to 35 minutes ఈజీగా పడుతుంది. అదే మనం మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక 10 minutes లో వచ్చేయచ్చు. 10 to 15 minutes పడుతుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ ఒక బస్ స్టాప్ ఉంటుంది. మనం పంజిమ్లో ఏం చేస్తారంటే వాళ్ళు బాగా అంటారు, కానీ ఇది ఒక రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడే స్టాప్ ఉంటుంది, లేదా ఆ సర్కిల్లో దింపేస్తారు. మళ్ళీ మనం అక్కడి నుంచి బాగా ఒక దగ్గరలో ఎక్కడ రూమ్ తీసుకుంటే నడిచాలి, లేదంటే బస్సులో వెళ్ళాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పంజిమ్లో మాత్రం అలా చేస్తారు వాళ్ళు. పంజిమ్ బస్ స్టాప్లో బాగా అంటారు, కానీ తీసుకొచ్చి ఈ కొలన్ గేట్ బస్ స్టాప్లో దింపుతారు అనమాట. సో అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక చలో మనం కొలన్ గేట్ బీచ్కి వెళ్దాము. సో ఇక్కడ మనం వచ్చేటప్పుడు చూసారు కదా, మార్నింగ్ ఇంకా షాప్స్ అన్ని క్లోజ్లోనే ఉన్నాయి మార్నింగ్ టైం కాబట్టి. సో ఓపెన్ అయిన తర్వాత ఎక్కువ ఇక్కడ కాజు మనకి ఎక్కడ మెడికల్ షాప్ చూద్దామన్నా ఒక్క చోట కనిపించదు. ఎక్కువ ఎక్కడ చూడు, ఇంకా గోవా అంటే లిక్కర్ కాబట్టి ఎక్కువ లిక్కర్ షాప్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ కాజులో కూడా ఇక్కడ ఒక చిన్న దీనిలో కూడా ఒక స్కామ్ ఉంది. వాడు ప్యాకెట్లో ప్యాక్ చేస్తారు కదా, ఆ కాజు ఏం చేస్తుంటే పైకి మనకు కనిపించేందుకు చాలా బాగుంటాయి.
మనం లోపల మాత్రం కొంచెం అది కొంచెం పుచ్చులు నచ్చలు అలాంటివి ఉంటాయన్నమాట. చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కాజు తీసుకునే వాళ్ళు. బయట చూడడానికి మాత్రం మంచివి మనకు కనిపించేటట్టుగా చాలా మంచి క్వాలిటీ పెడతారు, లోపల మాత్రం అలా ఉంటుంది. సో ఫైనల్గా మనం అయితే కొలంగేట్ బీచ్కి వచ్చేసాము. సో ఈ బీచ్ కూడా చాలా సూపర్గా ఉంది అసలు. సో ఇంకా బాగా ఎక్స్టెండ్ స్ట్రెచ్చే కాబట్టి ఇది సేమ్ అనమాట. సో ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్తే అది బాగా బీచ్, ఆ ఎండ్ బాగా బీచ్, ఈ ఎండ్ కొలంగేట్. ఇంకా వాటర్ యాక్టివిటీస్ అక్కడ అయినా చేసుకోవచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు, సేమ్ అనమాట. మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అండి కొలంగేట్ బీచ్. మనకు బాగా బీచ్ ఎక్స్టెన్షన్ టోటల్ 3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. సో ఎక్కువగా బిజియెస్ట్ ప్లేసెస్ మనకు బాగా ఈ కొలంగేట్. అండ్ మనకు ఇక్కడ స్విమ్మింగ్ వచ్చేసి సీజన్లో జూలై అండ్ ఆగస్ట్ ఆ సీజన్లో మాత్రం కొంచెం హాట్ వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంకి స్విమ్మింగ్ అలో చేయరు కదా. రాత్రి అంతా డీజేలు మ్యూజిక్ ఫోర్ ఇచ్చిన రెస్టారెంట్ చూడండి, మార్నింగ్ ఎంత సైలెంట్గా ఉన్నాయి. రాత్రి వైలెంట్, మార్నింగ్ అయితే సైలెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.